భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో సాంస్కృతిక పండితులుగా పనిచేస్తూ అర్చక స్వాములకు, వేద పండితులకు, అదేవిధంగా వేలాది మంది విద్యార్థులకు సాంస్కృతిక భాషను బోధించిన పాఠశాల గురువు శ్రీ టి.జి. శ్రీమన్నారాయణ ఆచార్యుల వారికి ఇటీవల 3 సాంస్కృతిక విశ్వవిద్యాలయాలు ప్రాచ్య విద్యా విభూషణం అనే బిరుదుతో సత్కరించడం జరిగింది. దేవస్థానం ఉద్యోగి ఎంతో ఉన్నతమైన పురస్కారాన్ని అందుకున్నందుకు గాను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అలాగే ఉద్యోగ సంఘం గురువు వారికి సత్కారాన్ని ఏర్పాటు చేశారు. మంగళవాద్యంతో గురువు దంపతులకు స్వాగతం పలికి తిరుపతి వట్టం సమర్పించి ఆలయ మర్యాదను వేదాశీర్వచనాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా చిత్రకూట మండపంలో సభను ఏర్పాటు చేసి వారికి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంలో ఆలయంలో వారి వద్ద సాంస్కృతిక అధ్యయనం చేసిన ప్రధాన అర్చకులు, వేద పండితులు, విద్యార్థులు గురువుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి వద్ద విద్యను అభ్యసించడం ఎంతో గర్వకారణమని, మహాభాగ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి గురువు సాంస్కృతిక భాషను చేసిన సేవలను కొనియాడారు. అలాగే ఆలయ ఏఈఓలు శ్రావణ్ కుమార్, భవానీ, రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి గురువుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. సంయుక్త తత్వదాధేన ఆయోజితే ఉత్కర్ష మహోత్సవే శ్రీ శ్రీమన్నారాయణాచార్యలు ఇత్యసౌ సంస్కృత వాంగ్మయం ప్రతి తదీయం సేవాం అభిలక్ష్య ప్రాచ్య విద్యా విభూషణం ఇత్యనేన బిరుదేన విభూష్యతే. కులపతి శ్రీ మురళీ మనోహర పాఠక ప్రొఫెసర్ శ్రీనివాస వరఖేడి, ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి కులపతి. 2082 విక్రమాబ్దం జ్యేష్ఠ శుక్ల త్రయోదశి సోమవాసర దినాంక 9 జూన్ 2025 స్థానం గురుదక్షిణ సభాగార నాసిక్ మహారాష్ట్ర. సంస్కృతానికి వారు చేస్తున్నటువంటి ఏ ప్రాచీన సంస్కృతికి చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని వారు గుర్తించి 3 రాష్ట్రాల వారు ఇచ్చినటువంటి పురస్కారం ఇది అన్నారు. తదీయాం సేవాం సంస్కృత భాషాయాం ప్రతి వాంగ్మయం ప్రతి సేవాం అభిలక్ష్య వారు చేసేటువంటి ఆ సేవను సహజంగా మనకి యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు గుర్తు ప్రదానం. ఏదో ఒక యూనివర్సిటీ, ఏదో మన రాష్ట్రంలో మన యూనివర్సిటీ ఉండడం అదేదో తెలిసిన వాళ్ళు ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇచ్చారంటే ఆలోచించాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు 3 ఏకమయ్యి ఈ ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషమైనటువంటి